రామాయణం అరణ్యకాండ 41 సర్గ. ఇక్కడ సీతాదేవిని అపహరిస్తే నువ్వు సపరివారంగా నశించుట తథ్యము అని మారీచుడు రావణాసుడికి మళ్ళీ హెచ్చరించి చెప్పుట గురించి చెప్పబడింది. ఆజ్ఞప్తో ఆరాజవద్వాక్యం ప్రతికూలం నిశాచరః అబ్రవీత్ పరుషం వాక్యం మారీచో రాక్షసాధిపం. రాజగర్వంతో రావణాసుడు తన స్థాయికి తగిన విధంగా ఆజ్ఞాపించాడు. ఏమని? నీకు రెండు మార్గాలున్నాయి మారీచ. నేను చెప్పినట్టుగా చేసి నా కార్యాన్ని చేస్తే లాభం పొందుతావు. నేను చెప్పింది కాకుండా నువ్వు తిరస్కరిస్తే గనక నీ ప్రాణాలు ఇప్పుడే నా చేతుల్లో ఇక్కడే పోతాయి అని చెప్పాడు. అందుకని కార్యం చెయ్యటము లేదా మరణము, నిర్ణయం నీది అని చెప్పాడు. ఇలా ఆజ్ఞాపించగా నిశాచరుడైన మారీచుడు ఆ రాక్షసరాజైన రావణాసుడితో మళ్ళీ పౌరుషంగా ఇలా మాట్లాడుతున్నాడు. కేనాయముపదిష్టస్తే వినాశః పాపకర్మణ సపుత్రస్య సరాష్ట్రస్య సామాత్యస్య నిశాచర. ఓ నిశాచర, నువ్వు ఇట్లా చేస్తే అంటే సీతను అపహరించాలని అనుకుంటున్నావు. అలా చేస్తే భార్య పుత్రులు అందరితో, నీ రాజ్యంలో ఉన్న పెద్దవాళ్లతో నువ్వు కూడా అందరితో కలిసి నశించిపోతావు. నీ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా మృత్యుపాలైపోతారు. ఇంతకు నీకు సర్వనాశనమే తెచ్చిపెడుతుంది. ఈ నా ఉపదేశాన్ని నువ్వు పట్టించుకోవట్లేదు. నువ్వు అనుకున్నట్టుగా చేస్తే నీకన్నా దుర్మార్గులు ఇంకెవ్వరూ ఉండరు. ఎందుకు అంటే నేను నష్టపోతే పర్వాలేదు, నన్ను నమ్ముకున్న వాళ్ళు, నా మీద ఆధారపడిన వాళ్ళు అకారణంగా వాళ్ళందరూ కూడా నశించిపోతాం అంటే అది నిజంగానే చాలా దుర్మార్గమైన పని అని అర్థం. కస్త్వయా సుఖినా రాజన్ నా వినందతి పాపకృత్ కేనేదముపదిష్టం తే మృత్యుద్వారముపాయతః. ఓ రాజా, నువ్వు సుఖ సంతోషాలతో హాయిగా ఉండుట చూసి ఓర్వలేని ఏ పాపాత్ముడో నీకు ఈ సలహా ఇచ్చాడు. నిన్ను మృత్యుద్వారానికి చేర్చాలనే ఇట్లాంటి అన్నీ నీకు నూరిపోశాడు. నువ్వు అవి చెవికి ఎక్కించుకుంటున్నావు, కానీ నేను నీ మేలు కోరి చెప్తున్నవేవి కూడా నీకు చెవుకెక్కట్లేదు. శత్రవస్తవ సువ్యుక్తం హీనవీర్య నిశాచరాః ఇచ్చంతి త్వాం వినశ్యంతం ఉపరుద్ధం బలీయసా. సూటిగా నిన్ను ఎదిరించలేనివాడు, నీ బలానికి భయపడినవాడు, అలాగే నీ దగ్గర ఉన్నవన్నీ చూసి ఈర్ష్యపడేవాడు, అలాగే బలహీనుడైన వాడు, నీ రాక్షస శత్రువు నీకన్నా కూడా బలశాలి అయిన శ్రీరాముడి చేతిలో నీ చావు కోరుకుంటాం అన్నది స్పష్టంగా ఉన్నది. అందుకే నీకు ఇట్లాంటి సలహా ఎవరితోనూ నీకు చెప్పిచ్చాడు, అది నీకు చెవికెక్కేసింది. కేనేదముపదిష్టం తే క్షుద్రేణ హితవాదినా యస్త్వామిచ్చతి నశ్యంతం స్వకృతేన నిశాచర. ఓ నిశాచర, ఈ దురాలోచనలకు నీ తలకెక్కించిన వాడెవడసలు? నీకు ఇట్లాంటి సలహా చెప్పిందెవరు? నిజంగా వాడు చాలా నీచుడు. నీకు హాని జరగాలని, నువ్వు సర్వాన్ని కోల్పోవాలని, నీ ఇట్లాంటి దుస్థితి చూడాలని వాడు ఎదురు చూస్తున్నట్టున్నాడు. స్వయంకృత అపరాధంలాగా నువ్వు నశించిపోవటానికి తలుస్తున్నావు, అది నీకు అర్థం కావట్లేదు. వత్యాః కలునా హన్యంతే సచైవాస్తవ రావణ ఏ త్వాముత్పదమారూఢం నానన్ గృహ్ణంతి సర్వసః. ఓ రావణ, లోకంలో విరుద్ధంగా, శాస్త్రాలకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న నిన్ను ఆపే దారి నుంచి మళ్ళించాలని నీ వాళ్ళెవరూ నిజంగా నిన్ను చంపాలని అనుకుంటున్నట్టున్నారు. అంటే ఇంత వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటే మన వాళ్ళకి ఏదైనా తప్పు పని చేస్తున్నప్పుడు పిల్లోడు ఉన్నాడు, కత్తి తీసుకుని ఆడుకుంటుంటే పోతే పోని పొడుచుకుంటే పొడుచుకుని వదిలేస్తామా? త్వరగా వెళ్ళిపోతాం, అది తీసేస్తాం. వాడు ఏడ్చినా సరే తర్వాత వాడికి అర్థమయ్యేలా తర్వాత చెప్పడానికి ప్రయత్నిస్తాం, కానీ ముందు తీసేస్తాం. కానీ ఇంతలాగా శాస్త్రాలకి అన్నిటికీ లోకంలో విరుద్ధంగా నువ్వు ప్రవర్తిస్తుంటే నిన్ను ఆపట్లేదు సరికదా, అలాగే నీ వాళ్ళెవరు నిన్ను చంపాలనుకునే నిన్ను ప్రోత్సహిస్తున్నట్టు ఇలా వదిలేశారని నీకెవరూ చెప్పట్లేదా?
కానీ నీ వేల వారికి చంపగా ఉపేక్షిస్తున్నట్టున్నారు. ఎందుకంటే నీకు ఇంత బలం ఉంది, వాళ్ళ చేతుల్లో నువ్వు చావు, నీకంటే వాళ్ళు బలహీనులు కాబట్టి నువ్వు ఎలా అన్నా చచ్చిపోతే వాళ్ళకి లాభం ఉంటుంది కాబట్టి ఇట్లాంటి సలహా నీకు చెప్పిచ్చారు. నువ్వు నశించిపోతే వాళ్ళు సుఖపడదామని కోరుకుంటున్నారు. అందుకే నీ చావు కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నట్టున్నారు. ఆమత్యేహ కామవృత్తో హి రాజా కాపదమాశ్రితః నిగ్రాహ్యః సర్వదా సద్భిః నా నిగ్రాహ్యో నిగృహ్యస్యే. విశృంఖలంగా అంటే ప్రవర్తిస్తున్న ఇట్లా విచ్చలవిడిగా నువ్వు చెడు మార్గంలో పడి అలా వెళ్ళిపోతుంటే సత్పురుషులైన పెద్దవాళ్ళు కూడా అన్ని రకాలుగా వాళ్ళకి అనుభవం అన్నీ ఉన్నాయే, ప్రయత్నమన్నా చెయ్యకుండా ఎలా ఊరుకున్నారు? సరైన మార్గంలో నిన్ను ఎందుకు మళ్ళించట్లేదు? నువ్వు చేసేది తప్పని, నీకు హాని జరుగుతుందని నీకు ఎందుకు చెప్పట్లేదు? నువ్వు అలాంటి వాడివైనా సరే నీ మంత్రులు నిన్ను సన్మార్గంలో మరల్చటానికి ప్రయత్నమన్నా కూడా చేయకుండా ఎందుకు ఊరుకున్నారు? ధర్మమర్థం చ కామం చ యశశ్చ జయతాం వర స్వామి ప్రసాదాత్ సజీవాః ప్రాప్నువంతి నిశాచర. జయించాలని ఇచ్చ అందరికీ ఉంటుంది, విజయం కావాలని అందరూ అనుకుంటారు. అయితే ఓ రావణ, గుణవంతుడైన రాజు యొక్క అనుగ్రహం వలన మంత్రులు కూడా ధర్మ మార్గంలో అనుసరించుకుని భోగాలు భాగ్యాలతో తులతూగుతూ పేరు ప్రతిష్టని కూడా పొందుతూ ఉంటారు. ఇప్పుడు నేను బాగుపడటం కాకుండా నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా యథారాజా తదా ప్రజ అన్నవి ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు రాజు ధర్మంగా ఉన్నప్పుడు ఆ ధర్మానికి ఎవరన్నా తప్పినప్పుడు చాలా కఠినంగా శిక్షించైనా ధర్మం వైపుగా వాళ్ళని మారుస్తాడు. వాళ్ళ ధర్మం వైపుగానే ఉండేలాగా ప్రయత్నం చేస్తాడు. ఎవరికి పోతే నాకెందుకు అని అనుకోడు. ఎందుకంటే ఒకళ్ళ మీద ప్రభావం ఇంకా వేరే వాళ్ళ మీద కూడా పడుతుంది. విచ్చలవిడిగా ఎలా అయితే మనకి శిక్ష అన్నది లేకపోతే ఎవరు ఏదన్నా చేసుకుని దొంగలు అలాగే హత్యలు చేసుకోవటం, దోపిడీలు, బాధించటం ఇవన్నీ జరిగినప్పుడు కష్టపడటం మానేసి నెలంతా కష్టపడి ఒకటి జీతం తెచ్చుకుంటే వాడిని కొట్టేసి నేను తీసుకోవటం సులభం. నేను ఒక గంట ఒక అరగంట కష్టపడితే నాకు డబ్బులు వచ్చేస్తాయి. ఇలా ప్రతి ఒక్కళ్ళు ప్రవర్తిస్తే విచ్చలవిడితనం ఎలా అయితే వచ్చేస్తుందో నియమ నిబంధనలతో ఆ రాజ్యంలో అందరూ కూడా బాగుండాలి, సుఖశాంతులతో సమృద్ధిగా ప్రశాంతమైన జీవనాన్ని గడపాలంటే కొన్ని ఎలా అయితే నియమాలు పెడతారో అలాగే ఆ రాజుకి తగిన మంత్రులు అంటే రాజు ఎంత జయేచ్ఛ ఉన్నా ధర్మాన్ని పట్టుకుని ఉన్నప్పుడు ఆ రాజుని నమ్ముకున్న మంత్రులు ఆ ధర్మ మార్గాన్ని విడవకుండా ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఈయనతో పాటు ఆ భోగభాగ్యాల్ని అనుభవిస్తారు, పేరు ప్రతిష్టలు కూడా పొందుతారు. విపర్యయేతు తత్సర్వం వ్యర్థం భవతి రావణ వ్యసనం స్వామి వైగుణ్యాత్ ప్రాప్నువంతి తరీ జనాః. కానీ రాజు గుణహీనుడైతే అక్కడున్న సచివులే కాకుండా వేరే జనాలు కూడా సర్వ పురుషార్థాల నుంచి కూడా భ్రష్టులై కష్టాలు పాలైపోతారు. ఎందుకంటే రాజ్యంలో ఏం జరుగుతుందో పట్టించుకోకుండా ఈయన అన్ని అధర్మమైనవి చేస్తూ ఉన్నప్పుడు అలాగే క్రమశిక్షణ పట్టకుండా ధర్మానికి అధర్మానికి వ్యత్యాసంలాగా జనాలకు ఒక మార్గాన్ని నిర్దేశించకుండా ఉన్నప్పుడు ఈయనను అనుసరించి వాళ్ళందరూ కూడా ప్రవర్తించి ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా కష్టాల పాలైపోతారు. రాజమూలో హి ధర్మశ్చ జయశ్చ జయతాం వర తస్మాత్ సర్వాసవస్థాస్తు రక్షితవ్యా నరాధీపః. అందుకే రావణ, ప్రజల యొక్క ధర్మ ఆచరణలో కానీ వారి శ్రేయస్సు కానీ రాజు ప్రవర్తన బట్టే ఆధారపడి ఉంటుంది. అందుకే ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే రాజులు ధర్మ మార్గంలోనే సుస్థిరంగా ఉండాలి, తడబాటు లేకుండా చంచలత్వానికి లోబడకుండా ఎప్పుడూ దాన్ని పట్టుకునే ఉండాలి. ఎలా అయితే సాధారణంగా రాజ్యం దాకా అక్కర్లేదు, ఇంట్లో పెద్దవాళ్ళు ధర్మం పట్టుకుని ఉన్నారు అంటేనే వాళ్ళని చూసుకుంటూ పిల్లలు ఎదిగే ఆ చిన్న వయసులోనే అవి చూస్తూ ఉంటారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అన్ని దుర్గుణాలతో ఉండి అబద్ధాలు పక్కన వాళ్ళు బాధించి ఇవన్నీ వ్యవహరిస్తున్నప్పుడు అది సర్వసాధారణం అనుకుని పిల్లవాళ్ళకి అది చూసి చూసి అదే వాళ్ళు నేర్చుకుంటారు. తర్వాత మారు అంటే మార్చడానికి కుదరదు. పైగా నేను మారకుండా వాళ్ళు మారు అని చెప్పేలాగా మళ్ళీ నా మాట కూడా వాళ్ళు వినరు. అలాగే రాజు ఎప్పుడైతే ధర్మాన్ని ఆచరిస్తాడో వాళ్ళ శ్రేయస్సుని ఈ రాజు ప్రవర్తన బట్టి వాళ్ళు కూడా నడుచుకుంటూ ఉంటారు. అందుకే ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా సరే రాజు ధర్మ మార్గాల్లో నడవాల్సిందే. అందుకు ఆయన్నే ఆదర్శంగా తీసుకుంటారు. కాబట్టి రాజు మాట శాసనం. రాజ్యం
పాలయంతుం శక్యం నా తీక్షేణ నిశాచర న చాపి ప్రతికూలేన నా వినీతేన రాక్షస. ఓ రాక్షస రాజా, క్రూర దండన ద్వారా అంటే చాలా క్రూరంగా దండించటం ద్వారా రాజ్యాన్ని పాలించుట అసాధ్యము. ఎందుకంటే ఎంత తప్పు చేశారో దాన్ని బట్టి, ఆ తప్పు చేసిన దాన్ని బట్టి చిన్న చిన్న వాటికి అబద్ధం ఆడిన దానికి కూడా ఉరిశిక్ష వేసేయటం లాంటివి చెయ్యకూడదు కదా. అలా అని చాలా క్రూరాతి క్రూరంగా చేసిన వాడిని క్షమించి వదిలేయటం చెయ్యకూడదు. అందుకే రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు ఇట్లాంటివన్నీ చూసుకోవాలి. ప్రజల యొక్క మనోభావాలకి విరుద్ధంగా కాకుండా ఇంద్రియ నిగ్రహం లేనివాడైన రాజు రాజ్యాన్ని పరిపాలించలేడు. ఏ తీక్షమంత్రాః సజీవ బచ్చంతే సహతేన వై విషమే తురగాః శీఘ్ర మందసారథయో యథా. ఎగుడు దిగుడుగా ఉన్న నేల మీద ఎలా అయితే మన ప్రయాణం అన్నది చాలా వేగంగా వెళ్ళటం కష్టమైపోతుంది, గుర్రాలు ఎలా అయితే సమర్థత ఉన్న గుర్రం కూడా అసమర్థతలాగే ఉంటాయి. సారథికి కూడా ఎంత సమర్థత ఉన్నా ఆ వెళ్ళే దారి సరిగ్గా లేనప్పుడు వెళ్ళటం కష్టమైపోతూ ఉంటుంది. అలాగే ఒకటికొకటి ఎలా అయితే ఆధారపడి ఉన్నాయో, బహవః సాధవో లోకో యుక్తా ధర్మమనుష్ఠితాః వరేషామపరాధేన వినష్టాః సపరిచ్ఛదాః. అలాగే మందబుద్ధి అయిన రాజుతో సహా అందరూ ఎలా అయితే ఉపదేశించే మంత్రులు కూడా అలాగే ఉన్నారంటే ఉపాయం చెప్పేవాడు పాటించేవాడు ఇద్దరు అసమర్థతతో కలిగి ఉన్నప్పుడు ఏమవుతుంది, అందరూ నశించిపోతారు. ధర్మ మార్గంలో సాగిపోయే సాధువులతో చాలామంది ఇతరుల యొక్క అపరాధాల్ని కారణంగా ఎలా అయితే సపరివారంగా నశించిపోతారు. స్వామిన ప్రతికూలేన ప్రజాస్తీక్షేణ రావణ రక్షమాణ న వర్ధంతే వేషా గోమయో నాయథ. ఓ రావణ, నక్క వలన ఎలా అయితే మేకలకి అపాయం వస్తుందో, క్రూరుడైన ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించే రాజు యొక్క పరిపాలన వల్ల కూడా ప్రజల యొక్క రక్షణ వ్యవస్థ కానీ వాళ్ళకున్న ఏవి కూడా సరిగ్గా లేక వాళ్ళు కూడా కష్టాల పాలైపోతారు. రక్షణ ఉండదు, ఆధారం ఉండదు, జీవించడానికి దేనికి వాళ్ళకి సుఖం అన్నది ఉండకుండా పోతుంది. అపశక్యం వినశిష్యంతి సర్వే రావణం రాక్షసాః ఏషాం త్వం కర్కశో రాజా దుర్బుద్ధిర్రజితేంద్రియః. అలాగే క్రూరుడు, బుద్ధి సరిగ్గా లేని, దుర్మార్గంగా ఉండి మళ్ళీ ఇంద్రియాల యొక్క నిగ్రహం లేనివాడైన రాజు యొక్క పరిపాలనలో రాక్షసులందరూ కూడా తప్పకుండా నశిస్తారు. తదిదం కాకతాళీయం ఘోరమాసాదితం మయా అత్రేవ శోచనీయస్త్వం సస్తేన్యో వినశిష్యసి. శ్రీరాముడి చేతిలో నేను మరణించుట అందు అది యాదృచ్ఛికము, అనగా అది విధి నిర్ణయం. ఎందుకంటే ఒకసారి తప్పించుకున్నాను, రెండోసారి తప్పించుకున్నాను, ఇప్పుడు చావు వస్తే అది వస్తుంది, లేదా బతికిపోతాను, అది విధి నిర్ణయిస్తుంది. కానీ నీవు బుద్ధిపూర్వకంగా చేస్తున్న ఈ అకృత్యం వలన నువ్వే కాదు, నీ సైన్యము, నీ పరివారం, నిన్ను పెట్టుకున్న బంధువర్గం మొత్తం కూడా మరణించుట అన్నది తప్పదు. కానీ ఆ దానికి బాధ అనిపిస్తుంది, అది శోచనీయమైన విషయం, అంటే అది ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడు చేసినా చేస్తాను, చెయ్యకపోయినా చంపేస్తా అంటున్నాడు. ఇప్పుడు మారీచుడికి ఇంకా వేరే ఉపాయం లేదు, చెయ్యవలసి వస్తుంది, లేకపోతే ఇప్పుడే చచ్చిపోతాడు. కాకపోతే నువ్వు కావాలని చేస్తున్నావు, ఎన్ని రకాలుగా నీకు చెప్పినా సరే ఇది ధర్మానికి వ్యతిరేకము, హాని చేస్తుందన్నా సరే నువ్వు మాత్రం చేసే తీరుతాను అంటున్నావు. అందుకుని నీ వల్ల నీ సైన్యము, నీ యొక్క ఈ అకృత్యం వల్ల వాళ్ళందరూ కూడా నశించిపోతారు. జ్ఞానం లేనివాడు తప్పు చేశాడంటే, అర్థం తెలియనివాడు పసిపిల్లవాడు చేశాడంటే వాడికి అవగాహన లేదు, అనుభవం ఉంది, అవగాహన ఉంది, అన్నీ ఉండి సకల శాస్త్రాలు అన్నీ తెలిసి కూడా మళ్ళీ చంచలత్వానికి లోబడిపోయి వికారాల కారణంగా ఇట్లాంటి మందబుద్ధిలాగా ప్రవర్తిస్తే దానికి ఎవరు ఏమీ చెయ్యలేరు. మాం నిహత్యాతు రామశ్చ నచిరాత్వాం వదిష్యసి అనేన కృతకృత్యోస్మి మ్రియేయ ధీరిణాః హతః.
చంపిన మరుక్షణమే నిన్నును చంపేస్తాడు. కానీ నీ చేతుల్లో చావటం కంటే నీ శత్రువైన రాముడి చేతుల్లో మృతి చెందటం వల్ల నా జన్మ తరించిపోతుంది, నా జన్మ సార్థకం అవుతుంది. చావన్నది రావాల్సింది, అదైతే రాముడి చేతుల్లో చచ్చిపోతే కాస్త నాకు ప్రశాంతత వస్తుంది, నా చావుకు ఒక అర్థం ఉంటుంది. దర్శనాదేవ రామస్య హతం మాం ఉపధారయ ఆత్మానం చ హతం విద్ధి హృత్వా సీతాం సబంధవం. ఓ రాజా, నేను శ్రీరాముణ్ణి సమీపించినప్పుడు ఆయన దృష్టి నాపైన పడగానే నేను మరణించినట్లే నువ్వు భావించు. కానీ సీతాదేవిని అపహరిస్తే నువ్వు ఒక్కడవే కాదు, పరివార సహితంగానే చేస్తావు అన్నది కూడా నువ్వు తెలుసుకో. ఆనయిష్యసి చేత్ సీత ఆశ్రమాత్ సహితో మయా నైవ త్వమసి నాహం చ నైవ లంకాన రాక్షసాః. నన్ను వెంట తీసుకుని వెళ్ళి నువ్వు శ్రీరాముడి ఆశ్రమం నుంచి సీతను దొంగలించాలని అనుకుంటున్నావు. అలా దొంగలిస్తే నేను, నువ్వు, నీ బంగారు లంక, చివరికి ఈ రాక్షసులందరూ కూడా నశించడం అన్నది ముమ్మాటికి జరిగి తీరుతుంది. నివార్యమానస్తు మయా హితేషిణ నా మృష్యసే వాక్యమిదం నిశాచర పరేతకల్పాహి గతాయుషో నరాహితం నా గృహ్ణంతి సుహృద్భిరీరితం. ఓ నిశాచరైన రాజా, నీ ఏలు కోరి నేను చెప్తే నీకు ఎంతగా నివారించాలనుకున్నా సరే నా మాటలు నువ్వు అసలు వినటానికి సిద్ధంగా లేవు. ఆయుష్ మూడింది, అందుకే అల్పాయుష్కుడిలాగా ఆయువు తీరిపోయినప్పుడు ఎటువంటి వాళ్ళు వచ్చి చెప్పినా సరే ఆ మాటలు చెవికి ఎక్కవు, దాన్ని అసలు వాళ్ళు పరిగణించరు. ఎందుకంటే ఆయుష్ మూడిపోయింది, వెళ్ళిపోవాలి. అందుకని అందుబాటులో ఉన్నా సరే, చెప్పేవాళ్ళు ఉన్నా సరే ఆ మాటలు ఏవి మన బుర్రకి ఎక్కవు. ఇప్పుడు నీ పరిస్థితి కూడా అదే. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 41 సర్గ సంపూర్ణం.